హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వ్లాగ్ అండి. పెరుగు బజ్జీల చారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ పెరుగు చిల్లకొట్టుకున్నాం కదా, మరీ పలసగా అయితే చేసుకోవద్దు, పెరుగు కొంచెం చిక్కగానే ఉండాలి. ఈ బజ్జీలు వేసుకోవడానికి శనగపిండిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం తినే సోడా వేసుకొని బజ్జీలు వేసుకునేటట్టు అయితే చేసుకోండి. చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోండి. అలాగే దాంట్లో పోపులో అయితే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి పోపు అయితే అయిపోయిందండి. మనం ఆల్రెడీ చిల్లగొట్టుకున్న పెరుగు ఉంది కదా, దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పోపుని. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత బజ్జీలు ఉన్నాయి కదా, బోండాలు, ఇవి కూడా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత తింటే మాత్రం సూపర్ ఉంటుంది తెలుసా. ఏ కర్రీ పనికి రాదు. సమ్మర్లో ఇట్లా చేసుకొని తినండి. వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. వీడియో సబ్స్క్రైబ్. బాయ్.